రెండో ఎపిసోడు. విషాదంగా ధ్వనించిన తాత కంఠస్వరం విని కలవరపడి అమ్మడు అతని వైపు చూసింది. రంగాచారి నెట్టూర్చి ఊరుకున్నాడు. కాసేపటికి తనని తానే సంభాళించుకుని, అయితే ఏంలే, మీరంతా కళ్ళతో చూస్తే నేను చెవులతో చూస్తాను, అయినా నాకేం లోటు, బంగారు తల్లి లాంటి అమ్మడుంది, గుండెల్లో అమృతం దాచుకున్న ఆచార్యులు గారు ఉన్నారు, వీళ్ళిద్దరే నా కళ్ళు, ఏమంటారు ఆచార్యులు గారు అంటూ వైరాగ్యంగా నవ్వాడు తాత. అమ్మడు కానీ రంగాచారి కానీ ఏం మాట్లాడలేదు. వస్తా ఆచార్యులు గారు అంటూ తాత లేచి కర్ర కోసం వెతుక్కుంటూ, అమ్మా, అమ్మడు, నన్ను కాస్త దిగబెట్టమ్మా అన్నాడు. తాత, బాగా చీకటి పడింది, పోనీ వాళ్ళకి ఇక్కడే దేవాలయ మండపంలోనే పడుకోరాదు అంది అమ్మడు. పోనీ అలా చేయి తాత అన్నాడు రంగాచార్యులు. కాదు, నేను వెళ్ళాలి. ఈ బడుగు ప్రాణం ఏ రోజున ఎక్కడ గుటుక్కుమంటుందో, నా తాత తండ్రి పోయిన ఆ పాకలోనే నేను కూడా పోవాలి, ఈ ప్రాణం పోవాలి. కాస్త వంతెన దాటిచ్చమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ పొద్దున్నే వస్తాగా, నా బంగారు తల్లివి కదూ, దేవుళ్ళలాంటి ఆచార్యులు గారిని, మా కేశవయ్యని కలుసుకోకుండా ఉండగలనా? మీకోసం కాకపోయినా ఈ జానడు పొట్ట కోసమైనా రావాలి కదా. కర్రకు ఓ చివర తాత, ఓ చివర తను పట్టుకొని కాలి బాట గుండా కొండ కిందకి తాతను నడిపించుకొని వస్తోంది అమ్మడు. అమ్మా, అప్పుడే విరజాజులు విచ్చుకున్నట్లున్నాయి. అవును తాత, మనం నడుస్తున్న ఈ దారికి ఇటు అటు ఉన్న గన్నేరు, చామంతులు, జాజులు, మందారాలు అన్నీ విచ్చుకున్నాయి. రంగురంగుల పూలతో ఈ కొండంతా ఎంత అందంగా ఉందనుకున్నావు? తెలుస్తోందమ్మా, ఈ వాసనలు అన్నీ వేస్తూ ఉంటే చెట్లన్నీ ఎంత అందంగా విరబూసి ఉంటాయో అర్థమవుతోంది. అదిగో అక్కడ రాయుంది, కాలు ఎత్తి వెయ్యి. అవును, ఇంత అవస్థపడి ఊళ్ళోకి వెళ్ళకపోతే ఏం తాత? ఊళ్ళో మనుషుల కంటే కొండ మీద దేవుడు ఎక్కువ కాదా? ఎప్పుడు నాలాగే కొండ మీదే ఉండిపోవచ్చు కదా తాత. వెర్రి తల్లి, నువ్వెప్పుడు వంతెన దాటి ఊళ్ళోకి రాలేదు. ఊళ్ళో కొన్ని ఉన్నాయి, ఐశ్వర్యం, అధికారం, అజ్ఞానం. అవి ఏరు దాటి కొండెక్కి దేవుణ్ణి చేరుకోలేవు. నువ్వు దేవుడు ఇటు, ఈ లోకము అజ్ఞానము అటు, మధ్యన నాలాంటి సామాన్య మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఎటు అటు ఉండలేం. ఓ మాటు లౌకికం, మరో మాటు అలౌకికం. ఇదేనమ్మా బ్రతుకు. తాత మాటలు అమ్మడికి అర్థం కాలేదు. అయినా నువ్వెరగవు తల్లి, ఈ లౌకికంలో కూడా ఒక ఆనందం ఉందమ్మా. అందులో మన ఊరు మరీను, తక్కిన ఊళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మన ఊరు మాత్రం స్వర్గమే అనుకో. ఇక్కడ మనుషులు ఎంత ఆప్యాయంగా ఉంటారని. ఒక్క తల్లికి పుట్టిన బిడ్డలు కూడా అలా ఉండరు. ద్వేషాలు, కార్పణ్యాలు, అసూయలు, తగాదాలు, కోర్టులు ఇవేవి నేను పుట్టాక వినలేదమ్మా. మన ఊళ్ళో మగవాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసి చెమటోడ్చి పండించడం, తామింత తిని లేనివాడికి ఇంత పెట్టి హాయిగా నిశ్చింతగా భగవంతుణ్ణి జాన్నం చేసుకొని నిద్రపోవడం. ఆడవాళ్ళు చీకటి ఉండగానే లేచి కళ్ళాపు జల్లి ఏటికొచ్చి స్నానం చేసి శుచిగా మంచినీళ్లు తెచ్చుకొని పాడి పంట చూసుకుంటూ ఉండడం, పాటలు పాడుతూ మజ్జిగ చిలుకుతూ బీదా బిక్కిన ఆదుకుంటూ ఉండడం. ఉత్తమ ఇల్లాండ్రుల్లాగా అటు పుట్టింటికి ఇటు అత్తింటికి వన్నె తెచ్చే వాళ్లే గాని మచ్చ తెచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నా చిన్నప్పుడు ఎప్పుడో మాత్రం అవతలి వీధి సుందరయ్య మేనత్త సాటి వాళ్ళెవ్వరూ తలెత్తుకోలేని పనిచేసింది. ఆ ఏడు ఎన్ని అవాంతరాలు వచ్చాయని ఊళ్ళోకి మిడతల దండు వచ్చింది. ఆ ఊళ్ళో పంటలన్నీ పూర్తిగా ధ్వంసం చేసేసింది. మహమ్మారి వ్యాధితో ఇంటికో శవం లేచింది. ఏరు కూడా ఎండిపోయింది. ఊరంతా అట్టుడికి పోయినట్టు పోయిందంటే నమ్ము. అప్పుడు తప్ప నా ఎరికిన మళ్ళీ ఏరు ఎండిపోనూ లేదు, ఊరిలో ఏ కాటకము రాలేదు. తాత అలా ఊరు చరిత్రని, తన అనుభవాన్ని కలిపి ఎన్నో కొత్త విషయాల్ని చెప్తూ ఉంటే అమ్మడు వినసాగింది. గంగమ్మ తల్లి గలగలలు వినిపించడం లేదు. ఇంకా ఏటిదారికి రాలేదా అమ్మ? మనం వచ్చేసాం తాత. ఎడంచేతి పక్క కొంచెం వాలుగా దిగి కుడిపక్కకి 10 బారలు నడిచాం అంటే ఏరు వచ్చేస్తుంది. నేటివార మొలిచిన చెంగల్వ
మెట్టతామర పువ్వులు ఈ మసక చీకట్లో తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. మసక చీకటి అంటున్నావు, దీపాలు పెట్టే వేళ అయిపోయిందేంటి? ఏటి అవతల ఊర్లో దీపాలు కనిపిస్తున్నాయా తల్లి? అక్కడొకటి అక్కడొకటి మినుకు మినుకుమంటున్నాయి. అయితే మగాళ్ళంతా భోజనాలు చేసి రచ్చ సావడి దగ్గరికి చేరుకుని ఉంటారు. భైరవ శాస్త్రి గారు పురాణం మొదలుపెట్టే ఉంటారు ఈ పాటికి. నువ్వు రోజు పురాణం వింటావా తాత? రామాయణ భారతాలు ఈ రక్తంలో కలిసిపోయాయమ్మా. అన్నట్టు నీకు ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు నేర్పుతానన్నాను కదూ, రేపు జ్ఞాపకం చెయ్యే. అలాగే తాత. ఇంకా అష్టపదులు తరంగాలు ఉన్నాయా నేర్చుకోవలసినవి? ఈ లోకంలో నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయమ్మా. నీకింకా లోకం ఏం తెలిసింది? పాటలే కాదు, పరిస్థితులు, లోకం, మంచి చెడ్డ, అబ్బో ఎన్నో సంగతులు నీకు తెలియాలి. ఏదమ్మా, నువ్వు ఇప్పుడే కళ్ళు తెరుస్తున్న ముద్ద మందారానివి. మందారం అంటే జ్ఞాపకం వచ్చింది. మొన్న మాణిక్యాంబ గారు వారి పెరట్లో పూసినవి ఎన్ని మందార పూలు పట్టుకొచ్చారని దేవుడి పూజకని కన్ను చెదిరిపోయిందంటే నమ్ము. బాబాయ్ గారు దేవుడి నిర్మాల్యాన్ని ప్రసాదాన్ని ఆవిడకిస్తే నాకొక పువ్వు ప్రసాదంగా ఇచ్చి ఆప్యాయంగా తలనిమిరి, ఏం అమ్మడు బాగున్నావా అన్నారు ఆవిడ ఎంతో ఆప్యాయంగా. నాకు కూడా ఆవిడని చూస్తే ఎంతో హాయిగా అనిపించింది. కానీ మాధవయ్య గారంటే నాకు భయం బాబు. ఆయన కళ్ళెప్పుడు ఆ మందారం లాగానే ఎర్రగా ఉంటాయి. పిచ్చి పిల్ల, భయం ఎందుకు? ఆయన కూడా మంచివారే. అయితే వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ మంచో ఎవరు తక్కువ మంచో నిర్ణయించడం కష్టం. ఒకరిని మించిన మంచితనం మరొకరి దగ్గర ఉంది. ఏమో తాత, నాకు ఆయన అంటే భయమే. సహజమేలే, నీ వయసు పిల్లలకి మగాళ్ళంటేనే భయం. ఆడవాళ్ల పట్ల భక్తిభావం ఉండడం కూడా శ్రేయస్కరమే. అయితే ఆదరణ ఆప్యాయత అసలు ఆ వంశంలోనే ఉంది. మాధవయ్య గారి తండ్రి ఎలా ఉండేవారని ఆ సద్గుణాలే మాధవయ్య గారికి కూడా వచ్చాయి. అవే ప్రసాద్ బాబుకు కూడా వచ్చి ఉంటాయి. వాళ్ళింట్లో తరాలు మారినా మానవత్వ మాత్రం మారలేదు. తల్లి ప్రేమలాగా. వెదురువంతని దాటాక ఇంకా వెనక్కి వెళ్ళమ్మా, నేను తడుముకుంటూ ఊళ్ళోకి వెళ్తాలే, అలవాటైపోయిన దారేగా, నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళమ్మా, దారిలో పురుగు పుట్ర ఉంటాయి అంటూ తాత చేతికర్రతో నేలను తట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగాడు. తాత చాలా దూరం వెళ్ళి ఇంకక్కడ చీకట్లో కలిసిపోయి కనిపించకుండా పోయేదాకా వెనకాల వెదురు వంతెన మీద నిలబడి చూస్తూ ఉండిపోయింది అమ్మడు. తర్వాత వెనక్కి తిరిగి అడుగులో అడుగు వేసుకుంటూ కాలి బాట గుండా కొండ ఎక్కసాగింది. ఇటు అటు మత్తెక్కిస్తున్న పూలవాసన, ఒళ్ళంతా ఆప్యాయంగా నిమిరి మరీ వెళ్ళిపోతున్న చల్లని కొండగాలి, ఏకాకి బాటసారిలాగా నెత్తిమీద ఆకాశంలో తెల్లని మబ్బులతో పోటీ పడుతూ పరిగెడుతున్న చందమామ. అమ్మడికి ఏదో మత్తుగా మరేదో హాయిగా రెక్కలు కట్టుకొని కొత్త కాలం వైపు ఎగిరిపోతున్నట్లుంది. మధ్య మధ్యలో తాత చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి ఒళ్ళంతా పులకించిపోతోంది. మాధవయ్య గారు మాణిక్యాంబ గారు ఇద్దరు మంచివాళ్ళు. వారి అబ్బాయి కూడా. అబ్బాయి అంటే పచ్చగా 10-15 ఏళ్ల కుర్రాడు. మాణిక్యాంబ గారితో ఎప్పుడో తన చిన్నప్పుడు దేవాలయానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎంత పెద్దవాడయ్యాడో, ఎలా ఉంటాడో, దొరబాబులా ఉంటాడని బాబాయ్ గారు అన్నారు. అంటే ఆ ప్రసాద్ బాబుని తను ఒక మాట చూస్తేనో, అమ్మో, 2 చేతుల్ని ఒక్కమారు గుండెల మీద వేసుకుని అదుముకుంది అమ్మడు. సీమ నుంచి వచ్చాట, ఊళ్ళో బంగారమే పండిస్తాట. అమ్మడు నవ్వుకుంది. పంట పండించాలే గాని బంగారం ఎందుకు? బంగారాన్ని తింటామా ఏమన్నానా? అసలు ప్రసాద్ బాబే బంగారం అన్నారు బాబాయ్ గారు. అంటే దేవుడి కిరీటంలాగా, లేక భైరవ శాస్త్రులు గారి చెవుల కుండలాల్లాగా? అమ్మడికి మళ్ళీ నవ్వొచ్చింది. పరధ్యాన్నంగా నడవడంతో తూలి పడిపోయింది. కానీ వెంటనే సర్దుకుంది. ఆ రాత్రంతా అమ్మడికి నిద్ర పట్టలేదు. వద్దంటున్నా వస్తున్నాయి ప్రసాద్ గురించిన ఆలోచనలతో బళ్ళును తెల్లారింది. మొన్నాడు పరాగ్గా ఉండి 2-3 సార్లు అలివేలు చేత చివాట్లు తింది.
ఎంత చిక్కబట్టుకున్నా మనసు ఎటూ ఆలోచిస్తూనే ఉంది. చెట్లకి నీళ్లు పోయాలని కడవ పట్టుకెళ్ళింది. నీళ్లు పోయకుండా ఉత్త కడవని ఆ మట్టునే ఇంట్లోకి తెచ్చేసింది. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేది. 2-3 సార్లైనా మడిబట్టల్ని ముట్టేసుకుంది. ఎత్తిన ముద్ద నోట్లో పెట్టుకోకుండానే ఆలోచిస్తూ ఉండిపోయింది. అమ్మడి పరధ్యానం చూసి విసిగెత్తిపోయి, నీకేమైందే ఈ మధ్యన ఇలా ఉన్నావు అంటూ అలివేలు కేక వేసినప్పుడు మాత్రం కంగారుపడి, అబ్బే ఏం లేదు పిన్నిగారు అంటూ తడబడి ఈ లోకంలోకి వచ్చేసింది. తర్వాత మళ్ళీ మామూలే. ఇలా వారం 10 రోజులు గడిచాయి. పరధ్యానం పరాకు తగ్గి అమ్మడు అప్పుడప్పుడే మామూలు స్థితికి వస్తోంది. ఆ సమయంలో ఒక రోజున పువ్వుల సజ్జ పట్టుకుని కేశవస్వామి పూజ చేయడానికి సావిత్రి కోవెలకి వచ్చింది. పూజ పూర్తి చేసి యువతలకు వచ్చి మండపం మీద కూర్చోబోతుంటే మండప స్తంభాన్ని ఆనుకుని అడ్డాకులు కొడుతున్న అమ్మడు కనిపించింది సావిత్రికి. ఏమమ్మడు కులాసానా అంటూ పలకరించింది సావిత్రి. అమ్మడు తలెత్తి చిరునవ్వు నవ్వి మళ్ళీ అడ్డాకులు కొట్టడంలో మునిగిపోయింది. ఇలా రా అమ్మడు అంటూ పిలిచింది సావిత్రి. వస్తున్నా అందిగానే అమ్మడు రాలేదు. అడ్డాకులు కుట్టడం మానలేదు. సావిత్రికి భలే కోపం వచ్చింది. ఏమిటి దేనికి ఇంత అహంకారం? కోరగా చూసింది సావిత్రి. స్నానం చేసిన జుట్టు చివర వదులుగా ముడివేయడం వల్ల చెంపల పక్క నుంచి భుజాల మీదకు పడుతోంది. పచ్చటి గుండ్రని ముఖానికి ఎర్రని బొట్టు, నల్లని కళ్ళు, పొడుగైన ముక్కు, కొనతేలిన గడ్డం, 1000 అలంకారాలున్నాయి. నున్నగా ఉన్న భుజాలు, పుష్టిగా ఉన్న గుండెలు అమ్మడు యవ్వనానికి పెట్టని కోటల్లా నిండుగా కనిపిస్తున్నాయి. కట్టుకున్న చీర పాతదే అయినా అందంగా పెట్టిన కుచ్చిళ్ళు, తీరుగా వేసుకున్న పైట, వీటితో అదే 500-600 రూపాయల చీరలాగా ఆకర్షణీయంగా ఉంది. ఆడదానివైన నాకే ఇంత విభ్రమాన్ని కలిగిస్తుంటే మగాడు ఎవడైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఒక్క క్షణం సావిత్రిలో అసూయ లాంటి మంట నాలుకలు చాపింది. కానీ అంతలోనే సావిత్రి నవ్వుకొని, ఎంత అందం ఉంటే మాత్రం ఏం లాభం? కులమా గోత్రమా? పెళ్ళి ఎవరు చేసుకుంటారు దీన్ని? అనుభవ యోగ్యంగాని అడవి మల్లెలాగా దీని అందం దీనితో పరిసమాప్తం కావాల్సిందే. వెంటనే జాలి కూడా వేసింది సావిత్రికి. తనతో పోలిస్తే పాపం అమ్మడికి ఏముంది? సంఘంలో తనకున్నపాటి స్థానం, గౌరవం ఏవి? తన తండ్రి ఊళ్ళో మోతుబరి, ఫలానా కామరాజు కూతురు అంటే చుట్టుపక్కల 10-15 ఊళ్ళలో తనకి గౌరవం ఇస్తారు. అవసరమైతే మరొక 10,000 పడేసి రాజా లాంటి సంబంధం తెస్తాడు తనకి నాన్న. ఆ అదృష్టం పాపం ఈ అమ్మడికేది? అసలు తల్లి తండ్రి ఎవరో తెలియదే. పాపం దురదృష్టవంతురాలు. సావిత్రి మళ్ళీ అటు చూసింది. కుట్టిన అడ్డాకులు లెక్క పెట్టుకుంటున్న అమ్మడు మరీ అమాయకంగా కనిపించింది. పెదవులు చిరునవ్వు చిందిస్తూ, మాట ఎటురా అమ్మడు అంది సావిత్రి. మణుకట్టుతో జుట్టుని వెనక్కి తోసుకుని నెమ్మదిగా నడిచి వచ్చి సావిత్రి పక్కన నిలబడింది అమ్మడు. కూర్చో. సావిత్రిని వింతగా చూస్తూ కూర్చుంది అమ్మడు. ఏమిటి అలా చూస్తున్నావు? ఓహో, కొత్త చీర కట్టుకున్నానన్నా. చీర బాగుందా? చాలా బాగుంది. నిష్కల్మషమైన అమ్మడి కళ్ళు జిగేలుమంటూ వెలిగాయి. ఇవాళ కొత్త చీర ఎందుకు కట్టుకున్నానో తెలుసా? పండగేమో. ఛీ, నీ మొహం. పుట్టిన రోజై ఉంటుంది. చెప్పుకోలేవా? ఇలా అంటూ సావిత్రి సిగ్గుతో తలములకలైపోయి సంతోషంతో 1-2 మార్లు తడబడి చివరికి గొంతు సవరించుకొని తల వంచుకొని నెమ్మదిగా, నిన్న నా ప్రధానమై పెళ్లి నిశ్చయమైంది. ఈ చీర వారు పెట్టారు. త్వరలోనే నా పెళ్ళి. అమ్మడు అని విని ఊరుకుంది. అలాగా అని ఆశ్చర్యం కానీ సంతోషం కానీ అధమం అసూయ కానీ ఏం లేకుండా ఇంత చప్పగా విని ఊరుకుంటుందేమిటి? సావిత్రి వింతగా అమ్మడి ముఖంలోకి చూసింది. అమ్మడి మొహంలో ఏ భావం లేదు. నిశ్చలంగా నిండుగా ఎప్పటిలాగే ఉంది. అమ్మడు స్తబ్దుగా ఉండిపోవడంతో సావిత్రి ఎంతో నిరుత్సాహపడిపోయింది. అమ్మడిది కూడా దాదాపు తన వయసే. సమ వయస్కుల్లో ఒకరికి అదృష్టం కలిసి వచ్చినప్పుడు సాధారణంగా రెండో వారికి ఆనందమో అసూయో కలిగి తీరాలి. అటువంటిది ఈ అమ్మడు ఇలా నిశ్శబ్దంగా ఉండిపోతే ఎలా? ఆమె ఏదో ఒకటి కదిపితే కదా. తను తక్కింది చెప్పడం. ఏమీ అడగకుండా అలా ఊరుకుందేమిటి?
పెళ్ళికొడుకు ఎవరు, ఏ ఊరు, ఎలా ఉంటాడు, ఏం చదువుకున్నాడు, నీకు నచ్చాడా, పెళ్ళెప్పుడు, ఈ ప్రశ్నలేమీ అడగదేంటి? ఇంకా అడుగుతుందని ఎదురు చూసి చూసి విసిగిపోయింది సావిత్రి. ఆఖరికి ఇంక ఉండబట్టలేక, ఏమిటే నా పెళ్ళని చెప్పినప్పటికీ తెల్లబోయి ఆ మట్టునే ఉండిపోయావు, ఎప్పుడు ఏంటి అని వివరాలు అడగవేంటి? ఆహా, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. కాబోయే మా శ్రీవారు ఏం చదివారో తెలుసా? అగ్రికల్చరర్ ఎంఎస్సి, అంటే వ్యవసాయానికి సంబంధించిన పెద్ద చదువు అన్నమాట. మన దేశంలో చదివేది అయిపోయాక ఇంకా ఇతర దేశాలకు కూడా వెళ్ళి చదివి వచ్చారు. మా అత్తగారికి చాలా ఆస్తి ఉందిలే, మాలాగా వారిది కూడా పెద్ద హోదా అయిన కుటుంబం. సావిత్రి ఇలా చెప్తుంటే అమ్మడికి ప్రసాదు, అతను చదివిన చదువు, వారి కుటుంబ ఔన్నత్యం అన్నీ జ్ఞాపకం రాసాగాయి. తన సంబంధం తప్పితే అంత గొప్ప సంబంధం మాకు దొరకదనుకున్నాడు కాబోలు ఆ మాధవయ్య గారు. మా నాన్నగారికి ఒళ్ళు మండి, చూసుకో, నీ కొడుకు చదువులాంటి చదువుకున్న వాణ్ణే, అంతకంటే గొప్పవాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేస్తానని శపథం చేసి మరీ తీసుకొచ్చారు ఈ సంబంధం. మా వారు చదివింది ప్రసాద్ కంటే ఎక్కువైందట తెలుసా? అమ్మడు అదిరిపడి తలెత్తి చూసింది. అయితే సావిత్రికి నిశ్చయమైంది ప్రసాద్ వాళ్ళ సంబంధం కాదన్నమాట. అమ్మడికేదో భారం తగ్గి మనసు తేలికైనట్టు అనిపించింది. తర్వాత సావిత్రి తనకి కాబోయే అత్తగారికున్న ఆస్తి, తోటలు, దొడ్లు, వారు తనకి పెట్టబోయే బంగారం, తను కొనుక్కోబోయే పట్టుచీరలు, వాటిని గురించి ఏకదాటిగా చెప్పుకుపోసాగింది. అమ్మడి చెవిలో అవేం పడడం లేదు. అక్కడికి 100-150 గజాల క్రిందుగా కొండ వాలుగా వెదురు వంతెనకి తీసుకెళ్లే కాలి బాట మీద మాట్లాడుకుంటున్న 2-3 మనుషుల్ని చూస్తోంది. వాళ్లలో 2 పంచెలు కట్టుకుని చొక్కాలు లేకుండా తలలకి మాత్రం ఉత్తరీయాలు కట్టుకున్నారు. 3వ వ్యక్తి మాత్రం ప్యాంటు షర్టు వేసుకున్నాడు. 25 ఏళ్ల వయసు వాడిలాగా ఉన్నాడు. బాగా దూరాన ఉండడం వల్ల వాళ్ళ ఆకారాలే గాని ముఖాలు తెలియడం లేదు. గాలి వీస్తున్నా వాళ్ళేం మాట్లాడుకున్నారో వినిపించడం లేదు. అమ్మడు మరో ధ్యాసలో ఉంది అని గ్రహించింది సావిత్రి. తను కూడా అటే చూసింది. చూసి వెంటనే సజ్జ పట్టుకొని లేస్తూ, ప్రసాదు కాబోలు ఎవరో రైతుల్ని తీసుకొని ఇటు వస్తున్నట్టున్నాడు, నేను వస్తాను, నా పెళ్ళి కబురు చేస్తాను, తప్పకుండా రా అంది. ఓ, తప్పకుండా వస్తాను. వస్తావా? మరి నాకు మంచి బహుమతి తీసుకురావాలే, పెళ్లి బహుమతి అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది సావిత్రి. అమ్మడి దృష్టి మాత్రం దూరంలో కదులుతున్న ఆ ఆకారాల మీదే ఉంది. ఆ ప్యాంట్ వేసుకున్న ఆయనేనా ప్రసాదు? ఆయన ఇటు వచ్చి తనని పలకరిస్తే గుండె ఒక్కసారి జల్లుమంది. ఆ మట్టునే అలా ఎంతసేపు నిలబడిందో. రైతులు, ప్రసాదు కొండెక్కి దేవాలయం వైపు రానే లేదు. అక్కడి నుంచి కిందకి దిగి వెళ్తుంటే అమ్మడు గబగబా అడుగేసి సగం కొండ దిగింది. వాళ్ళు వెదురు వంతెన దాటి ఊళ్ళోకి వెళ్తూ ఉంటే కనిపించినంతవరకు చూసి ఆ తర్వాత నిరాశగా అడుగు వేసుకుంటూ వెనక్కి తిరిగి కొండెక్కసాగింది. అయితే నాకు తెలియక అడుగుతాను ప్రసాద్ బాబు, ఆ దేశంలో పండే పళ్ళు, కూరగాయలు అవి ఇక్కడ మనం కూడా పండించవచ్చునా అని అడిగారు కొందరు రైతులు. ఇంకొంచెం ముందుకు జరుగుతూ చాలా శ్రద్ధగా వింటున్నాడు ఒక ముసలి రైతు నిక్షేపంలాగా. అయితే మామ, ఏవో విత్తనాలు జల్లాం, ఏవో మొలకలు వస్తాయని ఊరుకోకూడదు. సకాలంలో ఎరువులు వేస్తూ, చీడ పీడ పట్టకుండా మందులు వేస్తూ పిల్లల్ని సాకినట్టు సాగితే అవన్నీ కాకపోయినా కొన్ని రకాలనైనా మనం కూడా పండించవచ్చు అని చెప్పాడు ప్రసాద్. ఎరువేస్తే భూసారం పోతుందంటాడే కామరాజు అన్నాడు. అక్కడికి దగ్గరలో ఉన్న చెట్టుకి నారని పడుగులాగా బిగించి కోడెదూడకి పలుపు పేనుతున్న ఒక బడుగు రైతు. కామరాజు లెక్క ప్రకారం చేలో మందులు కూడా చల్లకూడదు, అందువల్ల ధాన్యం, కూరగాయలు అన్నీ విషమవుతాయని, అందుకే ఎరువులు మందు వేసిన చేలో పంట తిని ఒంట్లో సత్తువు లేకుండా పోతుందని, అలా తయారవుతానని అంటారు. అక్కడే ఒక పెద్ద రాయి మీద బొట్టమోపుగా కూర్చుని కొడుకు కబుర్లు వింటూ నేలకేసి చూస్తూ
చేతిలో కర్రని నెమ్మదిగా నేల మీద తాటిస్తున్న మాధవయ్యను చూసి ఆగిపోయాడు. తిరిగి చుట్టను రొంటిలోకి దోపుకున్నాడు. అవునయ్యా, ఎరువులు, మందులు వీటిని గురించి అవగాహన ఉండి వాటిని సక్రమంగా వేస్తే అవి బాగా పండుతాయి. శాస్త్రీయమైన వ్యవసాయ పద్ధతులు పాటిస్తే చాలా పంట వస్తుంది. అలాగే చీడపీడల్ని కూడా నివారించే పద్ధతులను అవలంబించాలి. అలాగే యూరియా వంటి ఎరువులు నీటిలో కలిసి చెట్లకి బలాన్నిచ్చే పోషక పదార్థాలుగా మారతాయి. కానీ అవి అలాగే తిన్నగా ధాన్యంలోకి వెళ్ళిపోవు అన్నాడు. అది అలా చెప్పు, కొంపలు మునిగిపోతాయి అన్నట్టు చెప్తాడేమిటి కామరాజు అన్నాడు మొదట అడిగిన రైతు. కామరాజు ఏం చెప్తే ఏం, మనకెంత తెలుసో అతనికి అంతే తెలుసు. అబ్బాయి ఈ వ్యవసాయ వ్యవహారాలన్నీ ఇతర దేశాలకు వెళ్ళి తెలుసుకుని చదువు పూర్తి చేసుకుని వచ్చాడు కదా, ఇతని మాట కంటే లెక్కేమిటి కామరాజు మాట అన్నాడు మరొక రైతు. బాగా చెప్పావు, అయినా కామరాజు ఎప్పుడూ ఇలాగే చెప్తాడులే, కాస్తుంటే గంపడి చేసి అన్నాడు ఇంకొక ముసలి రైతు. ఇంత క్రితం ఏమన్నా ఇప్పుడు మాత్రం అన్నాడు. ఎరువులు మందులు ప్రమాదకరమని అన్నాడు మాధవయ్య తలెత్తకుండానే, చేతి కర్రని నేల మీద తాటిస్తూ సాలోచనగా. ఎందుకనే? ఇద్దరు ముగ్గురు రైతులు ఒక్క మారుగా అడిగారు. వాళ్ల మాటలకి మాధవయ్య అయితే సమాధానం చెప్పలేదు. కానీ వ్యాసపీఠం మీద ఉన్న భారతాన్ని తెరిచి పక్కనే ఉన్న హరికేన్ లైటు హెచ్చిస్తూ భైరవ శాస్త్రులు మాత్రం చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి సావిత్రిని పెద్ద పెద్ద వ్యవసాయ పరీక్షలు చదివి వచ్చిన అబ్బాయికిచ్చే పెళ్లి చేయబోతున్నాడుగా. అల్లుడు ఎరువులు మందులు అంటే అబ్బే అవి ఒట్టి చెత్త అని మామగారు ఎలా అనగలడు, గుండెలు ఉండద్దు అందుకని అంతా గొల్లుమని నవ్వారు. ప్రసాద్ మాత్రం చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మాధవయ్య పెదవుల మీద ఆ చిరునవ్వు కూడా తొంగి చూడలేదు. అతని ముఖం గంభీరంగా ఉంది. ఓ ముసలి రైతు వ్యవసాయ పరీక్ష చదివిన అబ్బాయి అంటే మన ప్రసాదేగా అన్నాడు గట్టిగా. ప్రసాదు మాధవయ్య ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకున్నారు. మౌనంగా ఊరుకున్నారు. తండ్రి కొడుకులిద్దరికీ ఆ సంభాషణ రుచించదని, ఈ రకంగా తమ ప్రస్తావన రావడం వాళ్ళిద్దరికి ఇష్టం లేదని గ్రహించి మరొక నడి వయస్కుడైన రైతు నెమ్మదిగా ముసలతని చెవిలో, ఊరుకో మామ, సావిత్రిని ప్రసాద్కి ఇవ్వాలనుకోవడం అది 15 రోజుల క్రితం సంగతి. మేం మీ అమ్మాయిని చేసుకోమని మాధవయ్య ఖండితంగా చెప్పేసరికి కామరాజు ఏదో పట్నం సంబంధం పట్టుకొచ్చాడు తన కూతురికి. ఆ అబ్బాయి చదువు కూడా మన ప్రసాద్ చదివిన చదివేట. పట్టుదల కోసం మళ్ళీ వ్యవసాయం చదివిన అబ్బాయినే తెచ్చుకున్నాడు అల్లుడుగా. ఓ అదా సంగతి, అలా చెప్పు అన్నాడు అవతలి ముసలి రైతు. తక్కిన రైతులెవరూ ఇంకా సంగతి ప్రస్తావించలేదు. ఆ కబుర్లు మాధవయ్యకు రుచించవని తెలుసు. అందుకే మాధవయ్య గంభీరంగా కూర్చుంటే వాళ్ళు అంతా మౌనంగానే ఉండిపోయారు. ఎవరి మనసుల్లో ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయి వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారడంతో భైరవ శాస్త్రులు పురాణ పఠనం ప్రారంభించడానికి గొంతు సవరించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో చేతికర్రతో నేలను తట్టుతూ గుడ్డితాత దారి తడుముకుంటూ వచ్చాడక్కడికి. ఇకనే కొండ మీద నుంచి తాత కూడా వచ్చాడు. ఇంకా పురాణం మొదలెట్టండి శాస్త్రులు గారు అన్నాడు ఒక ఆసామి. ఇంకా మొదలెట్టలేదా అన్నాడు తాత. ఇప్పటిదాకా ప్రసాద్ బాబు వ్యవసాయం సంగతులేవో చెప్తూ ఉంటే విన్నాము, అయింది, ఇంకా పరం మొదలెట్టాలి, ప్రారంభించండి శాస్త్రులు గారు అన్నాడు ఓ రైతు. అంతా వచ్చినట్టేనా? కామరాజు గారు కనిపించరే అన్నాడు భైరవ శాస్త్రులు గారు. హరికేన్ లైట్ వెలుతురు కళ్లల్లో పడకుండా చెయ్యి అడ్డం పెట్టుకుని చేరిన జనంలోకి పరిశీలనగా చూస్తూ. కామరాజు ఇవాళ రాడు, వాళ్ళమ్మాయికి ప్రధానం. పొద్దుటనే తాంబూలాలు పుచ్చుకున్నారు. అల్లుడు వియ్యాలారు అంతా ఇంటి నిండా బోలెడు మంది చుట్టాలు అన్నాడు ఆసామి. సరే అయితే అంటూ భైరవ శాస్త్రులు ఎర్ర శాలువాని చేతులు కిందగా గుండెల మీద బిగించి కట్టి సర్దుకొని కూర్చుంటూ పురాణ పఠనం ప్రారంభించాడు. వ్యాసం వశిష్ఠ సప్తారం అంటూ. భైరవ శాస్త్రులు కంఠం కొంగుమంటోంది. సూదిపడ్డ శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. అంతా ఏకాగ్రతతో, ఆలోచనలు లేకుండా
పూర్తిగా పురాణం మీదే మనసుని లగ్నం చేసి వింటున్నారు. మాధవయ్యకి మాత్రం పురాణం ముక్కలేం చెవిలో పడడం లేదు. అతడి మెదడు నిండా ఏవేవో ఆలోచనలు, అప్పుడప్పటి సంగతులు ఏవో జ్ఞాపకం రాసాగాయి. మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో కథ ఏంటో తెలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.